నా పేరు అరవింద్ కృష్ణ. నేను 2 ఏళ్ల క్రితం ఒక తప్పు చేశాను. అది నా గతం. కానీ అదే నా ప్రస్తుతాన్ని డిసైడ్ చేస్తుందని నేను అనుకోలేదు. ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ నన్ను చంపొద్దు, ప్లీజ్ నన్ను చంపొద్దు, ప్లీజ్ రా, నేను నీ ఫ్రెండ్ని రా. ఫ్రెండా నా బొంగ, నాకెవడైనా ఒకటేరా. ఇదే నేను చేసిన తప్పు, నాకు భయాన్ని పరిచయం చేసిన తప్పు. Once upon a time, there is a killer. No, he is not a killer. Something more. అరవింద్. వాడిదనే రోజు ఎవడైనా కొడతాడు, వాడిది కాని రోజు కొట్టేవాడే. కథ మొదలెడదామా? హలో హలో, ఎక్కడున్నావు? పార్క్ లో. ఓకే, హాఫ్ అన్ అవర్, ఐ విల్ మీట్ యూ. భూ, నువ్వు ఎప్పుడూ ఇంతేనా? అస్తమానం నన్ను భయపెడుతూ ఉంటావా? నేత్ర, వాటర్ తాగు, కూల్, రిలాక్స్. అయినా క్రైమ్ నవల్స్ చదవడం ఎందుకు, భయపడడం ఎందుకు? హలో, ఇట్స్ థ్రిల్లే, భయం భయమే, రెండింటికి నో కంపారిజన్. జనరల్గా అమ్మాయిలు లవ్ స్టోరీస్ ఇష్టపడతారు, లేకపోతే చిన్న చిన్న ఫిక్షనల్ స్టోరీస్ ఇష్టపడతారు. నా గర్ల్ ఫ్రెండ్ ఏమో క్రైమ్ నావల్స్, హారర్ నావల్స్ చదువుతుంది. ఇదిగో ఇలా భయపెడుతుంది సిల్లీగా.
అయినా క్రైమ్ అండ్ హారర్ నావెల్స్ చదవడంలో కిక్ ఉంటుంది తెలుసా? థ్రిల్, ఎక్సైట్మెంట్. ఎన్ని క్రైమ్ నావెల్స్ వస్తున్నాయో తెలుసా? వాటి సక్సెస్ రేట్ తెలుసా? షెర్లాక్ హోమ్ సిరీస్, ఇంటూ ద డార్క్నెస్, కాన్సా, ఎట్సెట్రా ఎట్సెట్రా. పర్టికులర్గా ఇప్పుడు నేను చదివే నావెల్ ది 11 మర్డర్స్ సూపర్ తెలుసా? 20 పేజెస్ ఫినిష్ చేశాను. ద ఓపెనింగ్ వాజ్ ఆసమ్. చెప్పనా? నో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవడైనా వాడి గర్ల్ ఫ్రెండ్తో రొమాంటిక్గా ఉండాలనుకుంటాడు. నాకేంటిది? ప్లీజ్ అరవింద్, చెప్తా విను. ఐ స్వేర్, ఇది నీకు నచ్చకపోతే వదిలేస్తా. ఫిక్స్ అయ్యోగా, చెప్పు. ఒక 15 ఏళ్ళ కుర్రాడు రైటర్ అవ్వాలనుకున్నాడు. స్టోరీ రాద్దామని కూర్చున్నాడు. చాలా రోజులు ట్రై చేస్తాడు. తన రూమ్, పేపర్స్, రైటింగ్, ఇదే తన ప్రపంచం. రోజులు గడుస్తున్నాయి. తన థాట్స్ తనకే నచ్చట్లా. ఒకరోజు ఎలాగైనా ఒక స్టోరీ రాద్దామని కూర్చున్నాడు. మార్నింగ్, ఈవినింగ్ అయింది. కూర్చున్న ప్లేస్ నుంచి లెగట్లా. వాళ్ళమ్మ పిరుపులు అతన్ని ఇరిటేట్ చేస్తున్నాయి. ఆ కోపంలో ఆన్ కొట్టాడు. వాళ్ళ అమ్మ అన్కాన్షియస్ అయింది. అదే కోపంలో తన దగ్గర ఉన్న పెన్తో వాళ్ళ అమ్మ గొంతులో పొడిచాడు. వాళ్ళ అమ్మ గిలిగా కొట్టేసుకుంటుంది. అప్పుడు ఆ కుర్రాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది? చెప్పు. ఒక మనిషి తను ఆవహించినప్పుడు చనిపోతుంటే, చంపబడుతుంటే, ఆ మనిషి ఎమోషన్స్, కళ్ళలో భయం, చంపుతున్న మనిషి మీద కోపం, విలువిలా కొట్టుకున్న ప్రాణం, ఆ ఆలోచన అతన్ని బాగా ఎగ్జైట్ చేసింది. అదే రాశాడు. దాన్నే తన నావెల్కి ఫస్ట్ సీన్గా రాశాడు. తర్వాత అంతవరకే చదివా. అరవింద్, అంత ఇంట్రెస్టింగ్గా ఉందా? నథింగ్. వెళ్దామా? నాకు కొంచెం చిన్న పని ఉంది. డ్రాప్ చేయనా? వద్దులే, చిన్న పని ఉంది, నేనే వెళ్తా. ఒక మనిషి తను ఆవహించినప్పుడు చనిపోతుంటే, చంపబడుతుంటే, ఆ మనిషి ఎమోషన్స్, కళ్ళలో భయం, చంపుతున్న మనిషి మీద కోపం, విలువిలా కొట్టుకున్న ప్రాణం. 10 years తర్వాత 10 years? 10 years తర్వాత ఏంటి? అబ్బా విను. 10 years తర్వాత 9 years పిల్లాడు ఓ చీకటి గదిలో దారుణంగా చంపబడ్డాడు. రెండు రోజుల తర్వాత శవంగా దొరికాడు. ఆ తర్వాత వరుసగా 8 ప్రాణాలు పోయాయి. ఆ 15 ఏళ్ల పిల్లాడికి ఇప్పుడు 25 ఏళ్ళు. ఇప్పుడు పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు. కానీ రాయడం మానలేదు, చంపడం మానలేదు. తన ఫ్రెండ్కి తెలిసింది. నిలదీశాడు. రేయ్ సత్య, ఏంట్రా ఇది? ఈ కత్తేంటి, మాస్క్ ఏంటి, బ్లడ్ ఏంటి? దేనికోసం రా ఇదంతా? కంటెంట్ కోసం. కంటెంట్ కోసం ఏంట్రా? అంటే ఆ 9 ఏళ్ల పిల్లాడు సూర్యుని చంపింది నువ్వేనా? నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందిరా. నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. 10 మర్డర్స్ అని టైటిల్ పెట్టావంటే ఆ 10 మందిని నువ్వే చంపావా? సైకోలా తయారవుతున్నావురా. 10 మందిని ఎలా చంపావురా? లే. ఆఖరికి ఆ కథలో తనే 11వ వాడయ్యాడు. ఎలా చంపాడంటే, అరవింద్ ఏమైంది? ఏం లేదు, నువ్వు ఇంటికెళ్ళు. ఐ విల్ మీట్ యూ లేటర్. ఆ తర్వాత వరుసగా 8 ప్రాణాలు పోయాయి. ఆ 15 ఏళ్ల పిల్లాడికి ఇప్పుడు 25 ఏళ్ళు. ఆఖరికి ఆ కథలో తనే 11వ వాడయ్యాడు. ఎలా చంపాడంటే,
హలో నందు, నవిక పబ్లిషర్స్ ఎండి నెంబర్ కావాలి వెంటనే. హలో, హలో, నవికా పబ్లిషర్స్ అండి. దిస్ ఈజ్ అరవింద్, పోలీస్ డిపార్ట్మెంట్. చెప్పండి సార్. మీరు పబ్లిష్ చేసిన 11 మర్డర్స్ రైటర్ కాంటాక్ట్ కావాలి. వై సార్? ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హెల్ప్ అవుతుంది. మీరు కేసు అంటున్నారు కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్లీజ్, అర్జెంట్. ఆ నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను. హలో. హలో, సత్య గారా? ఎస్, దిస్ ఈజ్ అరవింద్ కృష్ణ. చెప్పండి. మిమ్మల్ని కలవాలి. ఎందుకు? కలిసినప్పుడు చెప్తాను సార్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మీట్ యూ. ఓకే, ఈవినింగ్ 5 o'clock ధనలక్ష్మీపురం. సత్య, ఐఎమ్ అరవింద్. మీకు ఫోన్ చేసింది నేనే. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా సార్. మీ నవల్ 11 మర్డర్స్ చదివాను, చాలా బాగుంది. ఫస్ట్లీ కంగ్రాట్స్. దాని గురించే మాట్లాడాలి. మీరు రాసిన 11 మర్డర్స్లో 10 మర్డర్స్ 2 years ముందు నేను డీల్ చేసిన ఒక కేసుకి రిలేట్ అయింది. మోస్ట్లీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. చెప్పాలంటే నా ఫైల్ కన్నా మీ నవల్లోనే డీటెయిల్డ్గా ఉంది. కోఇన్సిడెంటల్గా సేమ్ థాట్ వచ్చి ఉంటుందని కన్విన్స్ అవ్వలేకపోతున్నా. ఎలా? వాట్ ఈస్ ద కనెక్షన్? అరవింద్ కృష్ణ, ఏసీపీ, 4.5 years సర్వీసెస్, 14 కేసెస్ డీల్ చేసావు. అందులో ద మోస్ట్ టఫెస్ట్ కేస్ ఆ 10 మర్డర్ సీరియల్ కిల్లర్ కేస్. మీకెలా తెలుసు? ఫోన్లో కూడా నేను ఈ డీటెయిల్స్ చెప్పలేదే. తెలుసు తెలుసు అని ఇంకా గుర్తుపట్లా? అవునులే, ఎలా గుర్తుపడతావు? మొత్తం మారిపోయింది కదా, కానీ ఇప్పుడు గుర్తుపడతావు. ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ నన్ను చంపొద్దు. ప్లీజ్ నన్ను చంపొద్దు. ప్లీజ్ రా, నేను నీ ఫ్రెండ్ని రా.
ఫ్రెండా నా బొంగ, నాకెవడైనా ఒకటేరా. ఎలా తప్పించుకుని అనుకుంటున్నావు? హలో సార్, సైకో కిల్లర్ వాస్ డెడ్ సార్. బట్ అదే టైంలో ఇంకొకటి చనిపోయాడు. నేను కాపాడలేకపోయాను సార్. బట్ ఆ 10 మర్డర్ సైకో కిల్లర్ ఈజ్ డెడ్ సార్. కొత్త ఫ్రెండ్స్ వచ్చిందా? రే కంపెనీ ఇద్దువా? ఎవరు లేచారా దగ్గర? ఏం చేద్దాం? రే నువ్వన్నా లేరా? రేరా హలో కంట్రోల్ రూమ్, 10 మర్డర్ సీరియల్ కిల్లర్ ఈజ్ డెడ్. ఇమీడియట్గా NH7 నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో నాకు పాడుబడ్డ ఇల్లు. సెండ్ ద ఫోటోగ్రాఫర్ అండ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ఐ విల్ సెండ్ యూ ద లొకేషన్. ఇంతమందిని చంపినవాడు ఎలా ఉంటాడో చూద్దాం. ఓ కోపం. మరి నాకెలా ఉంటుంది? ఫోరెన్సిక్ రిపోర్ట్, బ్లడ్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నీ పక్కగా వచ్చాయా? నువ్వు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దాకా వెళ్ళగలవు, నేను ఆఫీసర్ ఇంటి దాకా వెళ్ళగలను. అర్థమైందా? అసలు ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు? నా కథకి సంబంధం లేని క్యారెక్టర్ నువ్వు. నువ్వు వచ్చి నన్ను కిలికి నన్ను యాంటాగనిస్ట్ చేసి నువ్వు ప్రొటాగనిస్ట్ అవుతావా? గుర్తుపెట్టుకో, ఇక్కడ నుంచి నా కంటెంట్ నువ్వే. ఏం రాస్తానో ఎలా రాస్తానో నాకే తెలియదు, కానీ రాసిందే నీ లైఫ్లో జరుగుద్ది. ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడే ముగిస్తా. గెట్ రెడీ. సత్య, చూస్తావు.
వాడేం చేయగలడు, ఏం చేస్తాడు. ఐ లవ్ యూ. I love you. నేత్ర, వేర్ ఆర్ యూ? సత్య, దానికంటే ముందు నిన్ను చంపాలరా.